కళ్యాణ్ ప్రాణాలు కాపాడడం కోసమేనేమో ఇన్ని రోజులు ఈ డబ్బు ఖర్చు అవ్వకుండా అలాగే మిగిలిపోయింది. కోట్లున్నాయన్న అహంకారంతో పొలిమేరల్లోకి వచ్చి ఫోన్ చేసి పిలిపించి భయపెడితే నువ్వు భయపడతావా? నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు 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 చూపులోనా మిస్టర్ అరవింద్, ఏదో చుట్టేసావే One minute, Trisha. 1 minute. వాట్ అరవింద్, ఏమైంది నీకు? Hey, this is too much. సడన్ గా నువ్వు ఇలాంటి గెటప్ లో కనిపిస్తే నాకెలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అరే, లండన్ లో తెలుగు అమ్మాయి ఇలా పట్టుపరికిని పట్టీలు వేసుకుని బుట్టబొమ్మలా తిరుగుతూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? అదే ఎలా ఉంటుంది? ఓ గాడ్, నా కల్లోకి వచ్చే డ్రీమ్ గర్ల్ నువ్వేనేమో అనిపిస్తుంది త్రిష. ఏ ఐఎమ్ సీరియస్ త్రిష. సారీ అరవింద్, నేనేదో నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఈ డ్రెస్ వేయలేదు. ఓ, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసావని నేను అనట్లేదు. నువ్వలా అనుకోవడం లేదు కదా? నెవర్. థ్యాంక్స్. ఈ రోజు నా బర్త్డే. ఓ గ్రేట్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ప్రతి బర్త్డేకి నేను 16 అణాల అమ్మాయిలా కనిపించాలని మా డాడీ కోరిక. ఓ, ఇందాక మీ డాడీతో మాట్లాడుతున్నావా? మా డాడీకి నేను సూపర్ మోడల్ కావాలని డ్రీమ్. డెఫినెట్ గా అవుతావు. మీ డాడీ డ్రీమ్ నెరవేరుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి బర్త్డే పార్టీ ఎప్పుడు? ఈ రోజే సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్. డాడీకి ఫోన్ చేసి వస్తాను. ఓకే. త్రిష, యూర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అరవింద్. अरविंद को कुछ कुछ हो गया. బ్యాడ్ లక్. నేను ఇంట్లో అడుగు పెట్టడానికి 4 సెకండ్ల ముందే నిశ్చితార్థం అయిపోయింది. సరే, నిశ్చితార్థం అయిపోయినా పెళ్లి ఇష్టం లేదని ముండిగా అడ్డుపడ్డాను. కానీ మీ మామయ్య మా నాన్న అందరూ కలిసి నన్ను నిలదీశారు. నిశ్చితార్థం తప్పించుకోవడానికి ఏం చెప్పాలో అర్థం కాక నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. నేను ఇంటి నుంచి గిరిని కలవడానికి వచ్చినప్పుడు మీ బామ్మ కాంతమ్మ గారు అనుమానంతో నా వెనకే వచ్చారంట. మీరు ఇక్కడికి రావడం, నిశ్చితార్థం ఆపేయమని మీరు నాతో చెప్పటం, ఈ విషయాలన్నీ మీ బామ్మగారు మొత్తం వినేశారు కృష్ణవేణి గారు. మన డిస్కషన్లో నా హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ వినలేదు. మీరు నిశ్చితార్థం ఆపేయమని చెప్పడం మాత్రం విన్నట్టుంది. అక్కడ పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. మా నూరు పొలిమేరలో అంకాలం గుడి దగ్గర పాలిటిక్స్ నడిపిస్తుంది అల్లుడు గారు. మీరే డబ్బైతే మొహం
మొహం మీద కొట్టారో అదే డబ్బు ఈ కళ్యాణి మొహం మీద కొట్టి మీరు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటుంది అల్లుడు గారు. అయ్యో భగవంతుడా, అంటే నిశ్చితార్థం నేను కావాలని ఆపినట్టుగా అక్కడంతా అపార్థం చేసుకున్నారా? అవును కృష్ణవేణి గారు. నిశ్చితార్థం అయిపోయాక పెళ్లి వద్దంటున్న కారణం చెప్పమంటే నేనేం చెప్పను? దిక్కుతోచని పరిస్థితుల్లో మీరే వద్దన్నారని, మీరు నన్ను బెదిరిస్తే పెళ్లి చేసుకోవడం లేదని నీ మీద నింద వేసి చెప్పాల్సి వచ్చింది. నాకు వేరే దారి లేక, అక్కడి నుంచి బయటపడే పరిస్థితి లేక నన్ను క్షమించండి. మీకు మీ మేనమామకి మధ్య ఎన్ని గొడవలున్నాయో అవేంటో నాకు తెలియదు. కానీ ఈ పెళ్లి నిశ్చితార్థం గొడవలో మాత్రం మీ మేనమామ గారితో పాటు ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా అపార్థం చేసుకున్నారు కృష్ణవేణి గారు. నాకంతా అర్థమైంది. నా పెళ్లితో ఆ ఇంట్లో స్థానం పోగొట్టుకున్నాను. రెండోసారి వాళ్ళ మనసులో స్థానం పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిశ్చితార్థం నేనే ఆపానని అపార్థం చేసుకుని మళ్ళీ మామి వాళ్ళ ముఖం కూడా చూడలేని పరిస్థితి తెచ్చుకున్నాను. నేను చేస్తే చూడటానికి కూడా మామి వాళ్ళు రారేమో. అక్క, నేనేంటో తెలిసిన ఒకే దానివి నువ్వు. నీ చెల్లి ఎప్పటికీ తప్పు చేయదని నమ్మే ఏకైక వ్యక్తివి నువ్వు. అలాంటిది నీ దృష్టిలో కూడా ఈరోజు మామయ్య మనసుని విరిచేశాను. ఇప్పుడు అల్లవేడి మనసు కూడా విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణవేణి గారు? చేయడానికి ఏమీ లేదు. మీరైతే పెళ్లి చేసుకున్నాను చెప్పేశారు కదా. నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగదని చెప్పేశాను. నా మీద కోపమంతా ఇప్పుడు మీ మీదకు మళ్ళింది. కోపాలు, నిష్ఠూరాలు, అపార్థాలు, చీకొట్టడాలు అన్నింటినీ కన్నీటితో దిగమింగుకున్నాను. బంధాలు, అనుబంధాలు కళ్ళ ముందే కాలిపోతుంటే కాటి కాపరిలా నిస్సహాయంగా చూస్తుండిపోయాను. మాటి కోసం కొంగుముడి వేసుకున్నాను. ఆ ముడి చిక్కుముడయింది. ఈ రోజు అది విప్పలేని బ్రహ్మముడయింది. నా మేనమామ రుణం తీర్చుకోవడం కోసం నేను చేసిన చిన్న త్యాగం ఖరీదు కన్నీళ్ళని ఆ రోజు తెలియదు. నిజం చెప్పలేని నిస్సహాయతకి ఖరీదు గుండెల్లో రగిలే బడబాగ్నులని ఆ రోజు తెలియదు. నిజం తెలిసే రోజు ఎప్పుడొస్తుందో అమ్మవారికి తెలుసు. మా మేనమామ కుటుంబం నన్ను ఈ రోజు కొత్తగా అపార్థం చేసుకునేదేమీ లేదు. అంతా అయిపోయింది. కానీ మా అక్క లైఫ్ సేవ్ చేద్దామనుకున్నాను. అనుకున్నది జరగలేదు.
అంతా అమ్మవారి సమక్షంలోనే జరిగింది. దానికి కర్త కర్మ క్రియ అన్నీ అమ్మవారే. ఏం జరుగుతుందో, ఆవిడ ఏం చేస్తుందో, ఎవరికి ఏం న్యాయం చేస్తుందో చూద్దాం. ఎక్కడో చదివాను, లైఫ్ లో దేవుడు ఎప్పుడు మనిషికి ఒక గొప్ప చాయిస్ ఇస్తాడట. అదేంటో తెలుసా? రేపటి రోజు. రేపటి కోసం మీరు బ్రతకాలి. రేపటి మీ నవ్వు కోసం నేను వెయిట్ చేస్తాను. గిరి వెంట వెళ్ళండి, తను మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. వెళ్ళొస్తాను. రే మామ, ఏంట్రా ఇదంతా? అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతోందిరా. భయపడుకురా, అంతా కృష్ణన్ గారు చూసుకుంటారు. నీకేం కాదు. తను అవునరా, నిన్ను హైదరాబాద్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించమని 8 లక్షల డబ్బిచ్చారు. అవునరా, నేను చెప్పేది నిజం. నువ్విక్కడ రాకముందే ఇచ్చారు. రే, ఈ విషయం తను ఉన్నప్పుడే చెప్పొచ్చు కదరా. చెప్తే ఏం చేసేవాడివి? కాళ్ళకి దండం పెట్టేవాణ్ణిరా. నువ్వు దండం పెట్టుకోవాలంటే ఆ అమ్మవారికి పెట్టుకో. తనకు దండం పెట్టినట్టే. ఎస్, జన్మ దండుగేనురా. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. అక్కాన పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండగేనురా. నిశ్చితార్థం ఆపితే నీకు ప్రశాంతంగా ఉందా? నా పెళ్లి జరగకపోతే నీ మనసు సంతోషంగా ఉంటుందా? నువ్వు పగబట్టింది నాన్న మీద కాదు, నీ దేవుడి మీద. అసలేమైంది నీకు? నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. అక్క, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావని నాకు తెలుసక్క. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్టు అపార్థం చేసుకున్నానంటావేంటి? కళ్యాణ్ చెప్పాడు. అసలు నా పెళ్లితో నీకేంటి సంబంధం?
ఇంట్లో తోడుకోడలు అవ్వచ్చు, దేవుడు తలుచుకుంటే అవుతుంది అన్నావు. నీ పెళ్లి నేను చేస్తాను అన్నావు. కానీ చివరికి పెళ్లి జరగకుండా ఊరు బయట నీచమైన పనులు చేయిస్తున్నావు. ఇంకా నేను అపార్థం చేసుకోకుండా ఎలా అర్థం చేసుకోమంటావు కృష్ణవేణి? డబ్బాసతో జమీందార్ ఇంటికి కోడలు అవ్వాలనుకున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నానని నాన్నతో చెప్పావు. నువ్వు మారిపోయావు, అది నీ ఇష్టం. కానీ ఏ హక్కుతో నా పెళ్లి ఆపాలనుకున్నావు? ఏం ఆశించి కళ్యాణి నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పావు? సమాధానం చెప్పు. సమాధానం కాదక్క, నేను నిజం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో నువ్వు లేవు. అవును, నువ్వేం చెప్పినా నేను ఇప్పుడు నమ్మను. డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నప్పుడు కాదు, ఏదో కారణం ఉంటుందని ఇంకా నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ నమ్మకం కూడా చచ్చిపోయింది కృష్ణవేణి, చచ్చిపోయింది కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. ఈ రోజు ఇంట్లో నాన్నకి ప్రశాంతత లేకుండా చేశావు, ఊళ్ళో తలెత్తుకుని తిరగకుండా చేశావు. ఆడపిల్లల్ని పిచ్చిగా ప్రేమించే ఓ గొప్ప తండ్రిని బతికుండగానే చంపేశావు, 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 చంపేశావు. అక్క, అంత మాట అనుకో. వద్దు కృష్ణవేణి, ఇక మన అక్క చెల్లెల బంధం కూడా చచ్చిపోయింది, 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 చచ్చిపోయింది. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని తప్పు చేయని దాంట్లో మాట్లాడుతున్నావు, కానీ లోపల మాత్రం నీ కసాయితనాన్ని చూపిస్తున్నావు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకెప్పుడు నీకు హక్కుందని కూడా గుర్తు చేసుకోవద్దు. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నువ్వు నాన్న మీద కోపంతోనో ఇంకే కారణంతోనో, అది ఏదైనా సరే, నా నిశ్చితార్థం జరగకుండా కళ్యాణ్తో నా పెళ్లి కాకుండా ప్రయత్నించావు. అది నిజం. కానీ పెళ్లి మాత్రం ఆపలేవు, నువ్వు ఆపలేవు, నువ్వు ఆపలేవు, నువ్వు ఆపలేవు. కళ్యాణ్తోనే నా పెళ్లి అవుతుంది.